మనకింకా ఎంతసేపు పడుతుంది రితేక్? మీ ఫ్రెండ్ బోట్ అసలు ఎక్కడుంది? ఇంకా సేపట్లో వచ్చేస్తుంది నిషా. ఇదే విషయం నేను గంట నుండి వింటున్నాను. అరే ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావ్? సారీ కూర్చోరా. సారీ. ఉదయ్ నీకేమైనా పిచ్చా? ఈ పాటికి మనం పడిపోయి ఉండేవాళ్ళం. నేను చెప్పేది విను. నీ మనసులో ఏముందో వెంటనే తనకి చెప్పేయి. నిజంగానా? ఇలా చూడరా, ఇదే సరైన అవకాశం. వెంటనే మనసులో ఉన్నది చెప్పేయి. సరే సరే, నువ్వు బోట్ చూసుకో. బోటు నేను నడుపుతాను కానీ నువ్వు వెళ్ళి అమ్మాయికి చెప్పేయి. జాగ్రత్త జాగ్రత్త. నీకేమైనా పిచ్చా ఏంటి? మానవేమిటంటే ఇంత దూరంగా ఉన్నావు, పైగా ఇక్కడ అసలు నెట్వర్క్ కూడా లేదు. యాక్చువల్లీ అది మంచి విషయమే కదా. చూసావా వెదర్ ఎంత రొమాంటిక్ గా ఉందో. నువ్వు రొమాన్స్ గురించి చెప్తున్నావా? నేను అక్కడ ఫ్రెండ్ పార్టీని వదులుకొని వస్తే ఇక్కడేంటా అంటే నీ ఫ్రెండ్ పార్టీ ఎక్కడే తెలియట్లేదు. నిషా, యాక్చువల్లీ నా ఫ్రెండ్ బోటు రావట్లేదు, ఇక్కడ పార్టీ కూడా లేదు. ఏంటి? నువ్వు నాతో అబద్ధం చెప్పావా? నేను నిన్ను అస్సలు వదలను. వద్దు నిషా, వద్దు నిషా, కొట్టకు. ప్లీజ్ కూర్చో కూర్చో. ముందు నేను చెప్పేది విను, ఆ తర్వాత ఎంతసేపు అయినా నన్ను కొట్టు. సరే చెప్పు. నిషా, యాక్చువల్లీ యునో నేను నిన్ను ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఏమైనా షిప్ అయి ఉంటుందా? గైస్, ఏంటిది ఏంటిది? నన్ను కాపాడండి, నన్ను చంపొద్దు. ఏం చేస్తున్నారు? ఏంటి? తను ఎందుకు చంపుతున్నారు? అరే ఏమైంది? ఏం జరుగుతుంది రితిక్? రితిక్! నిషా! ఉదయ్! రితిక్! నిషా! రితిక్! ఉదయ్! చెయ్యి మూడైపోయిందిరా, ఎవరు కనిపించట్లేదంట. అసలు వాళ్ళు దొరుకుతారా దొరకరా? మన చుట్టూ నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఏంటంత అవసరం ఈ రితిక్ గాడు ఆ సముద్రంలో ఇంత దూరం రావడానికి? వాళ్ళ పడవ మునిగిపోయిందా? నువ్వేం మాట్లాడుతున్నావు మీరా? ఉదయ్! రితిక్! నిషా! రితిక్! సార్, ఇంతకు మించి నేను రాలేను సార్. కానీ ఎందుకో? సార్, సముద్రంలో సరిగ్గా ఇక్కడ ఈ చోటే చావు బ్రతుకుల మధ్య పోరాటం జరుగుతుంది సార్. ఇక ముందుకు వెళ్తే మనకి మరణమే. మీరు ఏం మాట్లాడుతున్నారు?
ఇక్కడికి రితిక్ని తీసుకెళ్ళడానికి కోసం వచ్చాం. వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకుండా మేము అసలు కదలం. అయ్యో సార్, ఇది డెడ్ ఎండ్ సార్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఇది దాటుకుని వెళ్ళుంటే వాళ్ళు ఖచ్చితంగా చనిపోయి ఉంటారు. ఏమంటున్నావు నువ్వు? సార్, అక్కడ ఒక ఆత్మ ఉంది సార్. కాబట్టి నేను చెప్పేది వినండి. అక్కడికి వెళ్ళే ఉద్దేశాన్ని వదిలేసుకోండి సార్. నేను వెళ్తాను, నేను ఖచ్చితంగా వెళ్తాను. నువ్వు మాతో వచ్చేలాగైతే రా, లేదంటే ఇక్కడే సముద్రంలో దూకేయి. నేను అక్కడికి రాను సార్. నేను వెళ్ళను, మిమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వను. నోర్మోయ్, మేము అక్కడికి వెళ్తాం. నువ్వు వచ్చేలాగుంటే రా, లేకపోతే లేదు. లేదంటే ఇక్కడే నేను తోసేస్తాం. సార్, మీరు ఖచ్చితంగా కష్టం అనుభవిస్తారు. ఖచ్చితంగా అనుభవిస్తారు. ఏయ్, రితిక్! నిషా! రితిక్! రితిక్! ఉదయ్! ఉదయ్! రితిక్! ఉదయ్! మీరా, నీ ఫోన్ బయటికి తీసి రితిక్ ఫోన్ లొకేషన్ ఉందేమో చూడు. ఇక్కడ ఫోన్ నెట్వర్కే దొరకట్లేదు. ఇలా చూడండి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి కోస్ట్ గారిని సాయం అడుగుదాం. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రితిక్ నీకు బ్రదర్ కాదు కదా. తను దొరికేంత వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళను. మీరా, ఇందర్, అక్కడ చూడండి, ఎదురుగా ఏదో ఉంది. అక్కడ చూడ, త్వరగా అక్కడికి పోనీ. త్వరగా. రితిక్! రితిక్! రే, తను ఉదయరా, చూసుకో. ఉదయ్, పట్టుకో. చేయి పట్టుకో. వాడు చేయి పట్టుకో. మీరా, డానీ, రే, వీడు శ్వాస తీసుకుంటున్నాడు. వీడు ప్రాణాలతోనే ఉన్నాడు. తను ఎక్కడున్నాడు? మరి రితిక్, నిషా ఎక్కడ ఉన్నారు? రితిక్! నిషా! సార్, ఇదంతా రితిక్ ప్లానే. మేము సముద్రానికి వెళ్ళడానికి కారణం రితిక్ రీషాకి తన మనసులోని ప్రేమని తెలియజేయడం కోసమే. మేము చాలా దూరం దాకా వెళ్ళాం సార్. ఆ తర్వాత సడన్గా ఒక బోటు హారన్ వినిపించింది. ఆ తర్వాత దట్టమైన పొగ కమ్ముకుంది. మేము అక్కడ చూసినప్పుడు అక్కడ ఒక బోటు మా వైపుకొస్తూ కనిపించింది. ఆ బోట్లో ఒక అమ్మాయి సహాయం కోరుతూ గట్టిగా కేకలు వేసింది. కొద్దిసేపట్లోనే వాళ్ళ అమ్మాయిని షూట్ చేశారు. ఆ తర్వాత ఆ బోటు జాలరీని కూడా షూట్ చేశారు. ఆ తర్వాత సడన్గా వాళ్ళు ఏ జాలరీని షూట్ చేశారో అతను నీళ్ళలో నుంచి వచ్చి రిషా చేయి పట్టుకున్నాడు. ఆ తర్వాత నన్నెవరో నీళ్ళల్లోకి లాగేశారు సార్. ఏంటి, నీళ్ళల్లోకి లాగేశారా? అవును సార్. సముద్రంలో పడ్డాక ఏమైందో నాకు ఏమీ తెలీదు. నేను కళ్ళు తెరిచేసరికి ఇక్కడున్నాను, ఈ హాస్పిటల్లో. సార్, మమ్మల్ని సముద్రం లోపలికి తీసుకువెళ్ళిన జాలర్ మంగు తను మా దగ్గర చెప్పాడు. అంటే ఆ ఏరియా రక్తపు మరకలతో ఉందని, అక్కడ ఆత్మలుంటాయని చెప్పాడు. మంగు, చేపలు పట్టే మంగు ఎక్కడున్నాడు? మంగుని వదిలేయండి సార్. చేపలు కావాలంటే నా దగ్గర కొనుక్కోండి, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. చూడండి, మేము సిఐడీస్, చేపలు కొనడానికి రాలేదు. మంగు ఎక్కడుంటాడో చెప్పండి. సార్, స్ట్రైట్గా వెళ్తే చివరి లెఫ్ట్ సార్. నేను పని చేస్తుంటే వీడు నిద్రపోతున్నాడు. హే మంగు, ఇకలే.
ఎవరై ఉంటారు? అరే వస్తున్నాను, ఉండండి. ఎవరు ఎవరు మీరంతా? మేం సిఐడీస్. ఇంట్లో మంగు ఉన్నాడా? నాకు తెలుసు, ఖచ్చితంగా మంగు ఏదో ఒకటి చేసి ఉంటాడు. అందుకే ఈరోజు పనికి కూడా వెళ్ళలేదు. రండి. ఒరేయ్ మంగు, సిఐడి వచ్చారేమిటో చూడు. ఇకలే. ఏం కావాలి సార్? నేను కొంతమంది సహాయం అడిగి వచ్చారు, నువ్వు వాళ్ళని సముద్రంలోకి తీసుకెళ్ళావు. ఆ? తీసుకెళ్ళాను సార్, కానీ ఆ తర్వాత నేను పోనివ్వనని వాళ్ళతో కరాఖండిగా చెప్పేశాను సార్. ఏంటి? నేను రాత్రి నువ్వు అక్కడికి వెళ్ళావా? నీకసలు బుర్ర ఉందా లేదా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? రక్తపు మరకలు పడ్డ ఇలాకాలో. సార్, అది 2 ఏళ్ల క్రితం జరిగింది సార్. మా ఏరియాలో రఘు అని ఒక జాలరీ ఉండేవాడు. ఒకరోజు రాత్రి సముద్రంలో అతను ఆ చోటికి వెళ్ళాడు. అక్కడ సముద్రంలో పడి చనిపోయాడు సార్. సముద్రంలో చనిపోయాడా? అవును సార్. అప్పటినుంచి చెప్తున్నారు, రఘు ఆత్మ ఆ ఓడలో ప్రతిరోజు రాత్రి అక్కడికి వస్తూ వెళ్తూ ఉంది అని. ఏంటి? రఘు వల్ల ఆత్మనా? అవును సార్. ఆ కుర్రాడి ఫ్రెండ్స్ను కూడా ఆ ఆత్మే ఇబ్బంది పెట్టి ఉంటుంది సార్. నిజంగా సార్. అయితే రా, ఈరోజు రాత్రి నేను రఘు ఆత్మ కలుసుకుంటాం రక్తపు మరకలు పడిన చోట. సార్, మనం కరెక్ట్గా ఉదయ్ చెప్పిన చోటుకే వచ్చాము. ఇంకా అదే టైం, రాత్రి 1 గంట. నేను విన్నాను, రాత్రి 1 గంటకి ఆత్మల శక్తి చాలా ఎక్కువగా ఉందంట. ఫ్రెడీ, సిఈడిలో పనిచేస్తున్నావు, ఎప్పుడు ఆత్మ గురించి మాట్లాడతావేంటి? పూర్వి, సార్. కోస్ట్ గార్డ్కి ఇన్ఫార్మ్ చేసేసావా? గుడ్. అరే సార్, అక్కడ చూడండి. అదిగో తెల్ల బోటు, త్వరగా. ఈ పడవ ఖాళీగా ఉంది సార్. లేదు సచిన్, ఖాళీగా లేదు. అదిగో చూడండి, ఎవిడెన్స్ ఉంది, ఎండిపోయిన రక్తం. అయితే ఇది ఆ పడవే. ఇందులో ఉన్నప్పుడే ఉదయ్ని తన ఫ్రెండ్స్ని దాడి చేశారు. సార్, ఇక్కడ చూడండి, దానిపైన హెల్ప్ మీ అని రాస్తుంది. ఎవరో చెక్కారు. ఇది రితిక్ లేకపోతే నిషా రాస్తుండాలి. కానీ వాళ్ళెందుకు వీళ్ళని చంపాలి? వీళ్ళకి శత్రువులు ఎవరు లేరుగా. ఆ ఆత్మ ఫ్రెండ్స్ శత్రువు అని ఎవరిని చూడదు. ఫ్రెడీ, నాకు అంతా బాగా వినిపిస్తుంది. సార్, ఈ హార్న్ అలాగే ఉంది, ఇలాగే వాళ్ళకి కూడా వినపడిందంట. సచిన్, పడవ ఇటువైపు నడపండి. అరే దేవుడా, ఇన్ని పొగలు ఎక్కడి నుండి వస్తుంది? వద్దు, నన్ను చంపద్దు, నన్నేం చేయొద్దు, వద్దు. లేదు సచిన్, ఇప్పుడొద్దు. ఏయ్, తన్నెందుకు చంపారు? సార్, ఏం జరుగుతుంది? సార్, ఎందుకని షూట్ చేస్తున్నారు? ఉదయ్ కూడా ఇలాగే చెప్పాడు. వాడు ఏదైతే చెప్పాడో అదంతా అలాగే జరుగుతుంది. వాడు చెప్పిందంతా నిజమే. ఎవరు ఎవరు చేయి వదులు, చేయి వదులు, నన్ను వదులు, ఆత్మ 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 వదులు వదులు వదులు. ఫ్రెడీ,
ఫ్రెడీ ఫ్రెడీ చెయ్యు ఫ్రెడీ ఫ్రెడీ మిమ్మల్ని చెప్తున్నాను ఫ్రెడీ ఉండు, నేనే వస్తాను ఫ్రెడీ. వాళ్ళు ఆపిద్దరాలి. సార్ సార్ చేయవండి ఫ్రెడీ సార్ చేయవండి చెప్పండి. జాగ్రత్త లాగండి అది. సార్ జాగ్రత్తగా ఎక్కండి. నువ్వు బానే ఉన్నావుగా? అవును సార్, నేను బాగానే ఉన్నాను. మంచిదైంది మీరు నన్ను కాపాడారు సార్. దయా సార్ ఎక్కడ సార్? దయా సార్ దయా సార్. బహుశా దయా సార్ ఓ పడవ వెనక్కి వెళ్ళారా ఏంటి? ఏంటో వెళ్ళి చూద్దాం. దయా సార్. దయా సార్ దయా సార్. దయా సార్ దయా సార్. దయా సార్. దయా సార్. దయా సార్ దయా సార్ దయా సార్. దయా సార్ దయా సార్ దయా సార్ ఇక్కడ దయా సారు లేరు, ఆ పడవ కూడా లేదు. ఒకవేళ ఆ పడవలో ఉన్న ఆత్మ దయా సార్ని తనతో పాటు తీసుకెళ్ళిందా ఏంటి? దయా సార్ సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మాకు తెలియజేయండి. ఓకే. దయా వెంబడించాడుగా, ఆ పడవ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, కోస్ట్ గార్డ్కి ఏ పడవ గురించి ఏది తెలియలేదు సార్. మరి మరో టీంకి? లేదు సార్, వాళ్ళకి తెలియలేదు. అరే ఇదెలా సాధ్యం? సముద్రం మీద నుంచి ఆకాశానికి ఎగిరిందా ఏంటి పడవ? ఎవరికేం తెలియదు అంటున్నారేంటి? దయా ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో అర్థం కావట్లా. సార్ ఆ ఫిషర్మెన్ రఘు డీటెయిల్స్ అని తీశాను. వాడి గురించి మంగు మనతో చెప్పాడు. రఘు గురించి నువ్వేం తెలుసుకున్నావు? సార్ యాక్చువల్లీ రఘు చాలా పేదవాడు. సార్ వాడి జీవితంలో ఆఖరి 5 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉండాడు. వాడి దగ్గర హఠాత్తుగా చాలా డబ్బులు వచ్చాయి. ఇక తర్వాత ఆ ఏరియాలోనే ధనవంతుడు వాడు కూడా ఒకడుగా అయ్యాడు. అతనికి లాటరీ తగిలిందా ఏంటి? సార్ అది నాకు తెలీదు, కానీ స్వయంగా వాడు ఓ ఫిషింగ్ కంపెనీ ఓపెన్ చేశాడు. తర్వాత ఫారెన్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చేస్తున్నాడు. ఉన్నట్టుండి డబ్బులొచ్చాయి, అలాగే 2 ఏళ్ల క్రితం చంపబడ్డాడు. 2 ఏళ్ల తర్వాత వాడి బాడీ భార్య బాడీ సముద్రంలో దొరికింది. ఇద్దరిని షూట్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేశారు, కానీ హంతకుడు దొరకలేదు. ఆ డబ్బులన్నీ? అంత డబ్బు కనిపించలేదు. కంపెనీలోనూ లేవు, ఇంట్లోనూ లేవు. సార్ అక్కడ మనుషులు ఏమంటున్నారంటే రఘుతో పనిచేసిన వాడే మోసం చేశాడు అని. దానికి కక్ష కట్టుకుని వాడి ఆత్మ ఇంకా సముద్రంలోనే ఉంది అంటున్నారు. మంచి కథ. రఘుని చంపిన వ్యక్తి ఈ కథని చెప్పుండాలి. ఈ కేసుకి రఘు మరణానికి ఏదో సంబంధం ఉంది. రఘు పడవ దగ్గరికి వెళ్తేనే తర్వాత విషయం ఏంటో తెలుస్తుంది. బాబు ఇలా చూడమ్మా, ఈ రఘు పడవ ఎక్కడుంది? రఘునా? ఏ రఘు సార్? అదే 2 ఏళ్ల క్రితం చనిపోయారే ఆ రఘు. ఆ పడవ మీద మాలా అని రాసి ఉంటుంది. సరిపోయింది, ఆ రఘు గురించి అడుగుతున్నారా? ఆ రఘు పడవ నాలా గార్డెన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటుంది సార్. సార్ ఆ పడవ అక్కడ ఉంది. హలో సార్, 1 నిమిషాలు రండి. ఏమైంది సార్? ఒక విషయం చెప్పండి, ఈ పడవ ఎప్పుడు ఇక్కడే ఉంటుందా, లేదంటే రాత్రి అయితే సముద్రం మీదకి తీసుకెళ్తారా? సార్ నేను 2 సంవత్సరాలుగా దీన్ని ఇక్కడే సార్ చూస్తున్నాను. ఇది సముద్రంలోకి వెళ్ళి నేను చూడలేదు సార్ అసలు. సార్ అలా అయితే ఒకవేళ చూడ్డానికి ఒకేలా ఉండే పడగని ఎవరైనా తీసుకెళ్లారా ఏంటి? అవును శ్రేయ, ఇలాంటి పడవే. దాని మీద కూడా మాలని రాసి ఉంది చూడండి. హలో, ఏంటి? థ్యాంక్ గాడ్. సరే మేము ఇప్పుడే వస్తాం. ఏమేం శ్రేయ? సార్ దయా సార్ గురించి తెలిసింది.
అవునా? దయా దయా ఎలా ఉన్నావు? బ్రో నేను అభిజిత్ దయా, నీ మిత్రుణ్ణి. దయా ఇది ఈ శబ్దం నీకు వినిపిస్తుందా? ఎలాంటి శబ్దం సార్? ఎవరో ఏడుస్తున్నారు. ఎవరో ఒక లేడీ ఏడుస్తుంది. నన్ను సహాయం చేయమని పిలుస్తున్నారు. నేను వెళ్ళాల్సిందే. ఇలా చూడు దయా, ఒక నిమిషం. అలాంటిదేం లేదు దయా. ఏ శబ్దం రాలేదు. ఇక్కడ ఏ అమ్మాయి లేదు. శబ్దం చిక్కు, నీకు తన గొంతు వినిపిస్తుంది. విను. దయా సార్, మీకు ఏమైంది? ఒకవేళ మీరు ఇలాగే ఉంటే నాకు ఎవరు ధైర్యం ఇస్తారు? దీవి. దీవా? ఎస్, దీవికి ఖచ్చితంగా వెళ్ళాలి. దీవి. దయా, దయచేసి నీ దృష్టి ఇక్కడ పెట్టు. ఇప్పుడే ఆ? అవును, ఇప్పుడే బోటు తోలేవాడు ఇక్కడున్నాడు. జాలరా అమ్మాయి కూడా ఇక్కడే ఉండింది. సార్, ఇక్కడికి ఎవరూ రాలేదు సార్. ఇది మీ భ్రమ. ఇది భ్రమేం కాదు. వాళ్ళిద్దరూ ఇక్కడ. అది కాదు దయా, నువ్వు కంగారు పడుతున్నావు. నీకేం కాదు. సార్ ప్లీజ్, మీరు అతన్ని విశ్రాంతి తీసుకునివ్వండి. అతను ఎక్కువ స్ట్రెస్కి గురవ్వకూడదు. శబ్దం. డాక్టర్ సార్, ఒక నిమిషం అలా రండి. ఈ దయా పరిస్థితి ఏంటి? ఇలా ఉంది. తను ఎప్పుడు కోలుకుంటాడు? సార్ ఇలా చూడండి, అతని బ్లడ్లో అధిక మోతాదులో బ్యాటరీ క్లోరాజికల్ అనే కెమికల్ దొరికింది. కాబట్టి అది ఉన్నవాళ్ళు చాలా విచిత్రమైన విషయాల్ని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి హాలెజినేషన్ కూడా అవుతూ ఉంటుంది. ఇందులో నుంచి బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. సార్, ఈ కెమికల్ ఆ పొగలో ఉండుంటుంది. సరిగ్గా చెప్పావు పూర్వి. దయా ప్రాణాల్ని కాపాడిన జాలరిని చూద్దాం పద. రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు దయా ప్రాణాల్ని కాపాడి మా అందరికి చాలా పెద్ద మేలు చేశావు. ఇందులో సాయం చేయడానికి ఏముంది సార్? మనిషిగా ఏం చేయాలో నేను అదే చేశాను సార్. దయసాన్ని మీరు ఎక్కడ చూసారు? అదేంటంటే సార్, నిన్న అర్ధరాత్రి మేము చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు. రమేష్, చెప్పు. అసలు నేను చెప్పే విషయం నీకు అర్థం కావట్లేదు కదా. నువ్వెందుకని నీ కూతుర్ని స్కూల్ అడ్మిషన్ చేసావు చెప్పు. ఏమైంది? అయ్యా, అది అమ్మాయి. అయితే చదువు పూర్తి చేసి ఏం చేయబోతుంది? ఆ తర్వాత తను వెళ్ళి తన ఇంటినే కదా చూసుకోవాలి. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావురా. రేయ్, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పోటీ పడి ముందుకు వెళ్తున్నారా. అమ్మాయిలు దేశాన్నే ఏలేస్తున్నారు. అలాంటిది అబ్బాయి అమ్మాయి అంటూ తేడా చూస్తావేంటి? నేను చెప్పేది విను. నువ్వు వెళ్ళి నీ కూతుర్ని స్కూల్లో చేర్పించు. అర్థమైందా? నువ్వు చెప్పే విషయం కూడా కరెక్టే. రమేష్, అక్కడ చూడు, అదేంటది? ఓరి భగవంతుడా, ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా ఏంటి? సముద్రంలో తేలుతున్నారు. సరే రా, వెళ్ళి చూద్దాం. ప్రాణాలతో ఉన్నా అనుకుంటా. రా. సరే రమేష్, అవసరమైతే మళ్ళీ పిలుస్తాం. థ్యాంక్ యూ. సార్, ఈ కెమికల్ ఆ పొగలో ఉండుంటే మనకేం కాలేదేంటి? నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే మనలో ఒకరు కూడా దయా వెళ్ళినంత దూరం వెళ్ళలేదని. ఒకవేళ రితిక్, నిషా ఆ పడవికి చాలా దగ్గరికి వెళ్ళుంటారనుకుంటా. కావచ్చు.
కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ ఇక్కడ ఏమీ దొరకలేదు సార్. ఇలా చూడు అక్కల్, లోపలికి వెళ్ళి వెతుకు, ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. వెళ్ళు. ఓకే సార్, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏది దొరకలేదు. ఇదేంటి? సార్ చూడండి సార్, మన డైవర్ సముద్రంలో ఇటువైపు అంతా వెతికారు కానీ ఏం దొరకలేదు. తర్వాత కానీ ఎక్కడి నుంచి అంతవరకు ఇంకా బాకీ ఉంది సార్. అక్కడ కూడా చూడండి. ఇది చాలా పెద్ద ప్రాంతం. ఇక్కడ వెతకాలంటే 2-3 రోజులు పడుతుంది. ఆ హంతకుణ్ణి కనిపెట్టాలంటే మనం వేరే విధంగా ఆలోచించాలి. సముద్రం మీదకి పడవ వెళ్ళడానికి ఏ ప్రాంతంలో అనుమతి లేదో అక్కడ ఆత్మ తిరుగుతోందన్న మాట నిజమైనా సరే దీని వెనక ఇంకేదో కథ ఉంది. వంచ్, ఆ బైనాకులర్ ఇవ్వు. ఓ, ఇదే నా సంగతి. ఏమైంది సార్? దయా దీవి గురించి మనకి చెప్పాడు కదా, ఆ దీవి అదే అనుకుంటా. ఒకవేళ దయా చెప్పిన దీవి ఇదే అయితే ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా దొరుకుతుంది. దీవి మొత్తం గాలించండి. సార్ త్వరగా రండి సార్. ఇటువైపు సార్ చూడండి, ఇక్కడున్న మట్టి ఇప్పుడే పూడ్చినట్టుంది. వంచ్, బోటుకి వెళ్ళి తవ్వడానికి ఏదైనా తీసుకురా. సార్ ఒక నిమిషం, కొంచెం మెల్లగా. నువ్వు వెనకెళ్ళు. సార్ వీళ్ళని కత్తితో చంపారు. మాకు ఒక విషయం క్లియర్ అవుతుంది సార్, ఇది ఆత్మ పని లేదు. ఆత్మ లేదు, ఏం లేదు నిఖిల్. ఇదంతా కూడా డ్రామా. దీని వెనక చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. అవును సార్, చట్టవిరోధంగా చేసే పనిని వీళ్ళేదో చూశారనిపిస్తుంది. ఆ చట్టానికి వ్యతిరేకమైన పని ఏంటి? అది మనమే కనిపెట్టాలి. అది కూడా ఈ రాత్రికే. సార్ మేము సముద్రంలో చాలా దూరం వచ్చాం. ఇప్పటి వరకు ఆ పెద్ద బోర్డు కనిపించడం లేదు సార్. ఒకవేళ మనం తప్పైన దారిలో వచ్చామా? నిఖిల్, పేషెన్స్ అంటే ఏంటో తెలుసా నీకు? అవును సార్, నిదానం. ఒక వ్యక్తి సిఐడి అవ్వాలంటే 3 విషయాలు చాలా ముఖ్యం. పేషెన్స్, ఇంకా పేషెన్స్, ఇంకొంచెం ఎక్కువ పేషెన్స్. అర్థమైందా? ఎవరికైతే ఓర్పు, ధైర్యం, ఓపిక ఉండవో వాళ్ళు ఎందులో అయినా సాధించవచ్చు, కానీ సిఐడి మాత్రం కాలేరు. వెయిట్ చేయి, కొంచెం ఓపికతో నేరస్తులు వస్తారు. చూడండి సార్, పేరు చెప్పగానే వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ సినిమా చూద్దాం. శ్రేయ, బాల్కనీలో కూర్చో. రండయ్యా, సినిమా చూద్దాం.
నేను చేయొద్దు. నన్ను చంపొద్దు. ఏయ్, ఏంటి ఆ అమ్మాయిని ఎందుకు చంపుతున్నారు? ఏయ్! ఏయ్! అరే ఏయ్! సార్ విలన్ ఎంట్రీ వచ్చేసింది. ఏయ్ ఏయ్ నన్ను వదలండి, నా చెయ్యి వదలండి. చెయ్యి వదలాలా? నువ్వేగా వచ్చావు, మరి తప్పించుకో. నకిలీ బుల్లెట్ మార్క్తో ఏం చేస్తున్నావురా? ఇక నీ పని నీ మనుషుల పని అంతమైపోయినట్టే. మీరు నన్ను పట్టుకుంటే పట్టుకోవచ్చు, కానీ నా వెనుకున్న వాళ్ళని పట్టుకోలేరు. నువ్వు మర్చిపోయినట్టున్నా, నేరస్తుల్ని వెంబడించడం సిఐడి యొక్క పాత టెక్నిక్. మీరు వీణ్ణి ఆట పట్టించండి, నేను వెళ్ళి వీడి స్నేహితుల్ని ఆట పట్టిస్తాను. సరే సరే, పడవని తిప్పండి. రండి, త్వరగా రండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఆ? నా కోసం కదా వెతుకుతున్నావు. ఇప్పుడు నేనే వచ్చాను, విషయం ఏంటో చెప్పు. తెలివితేటలు వాడకు, అసలైన బుల్లెట్ నా దగ్గర ఉంది. సార్ మమ్మల్ని క్షమించండి సార్. క్షమించాలా? నిన్న ఆత్మ పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు. అయ్యో సార్, సార్ మేమందరం డ్రామా ఆర్టిస్ట్ సార్. సార్ మాకు ఇది చేయడానికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బు తీసుకుని అన్ని రాత్రి బోటు తీసుకుంటూ సముద్రంలోకి వస్తాం సార్. అప్పుడు ఎవరైనా బోట్లో వస్తే వాళ్ళని భయపెట్టి తరిమేస్తాం సార్. ప్రజల్ని భయపెట్టడానికి డబ్బులు దొరికాయి. రితిక్ ఇంకా నిషాని చంపడానికి మీకు ఎంత డబ్బులు దొరికాయి? రితిక్ ఇంకా నిషానా? వీళ్ళే రితిక్ అండ్ నిషా. మీరే కదా వీళ్ళిద్దరిని చంపేసి సముద్రం మధ్యలో ఉన్న తీవిలో పాతిపెట్టింది? లేదు సార్, ఇది నిజమే. మేము వాళ్ళని భయపెట్టాం, కానీ మేము వాళ్ళని చంపలేదు సార్. అవును సార్. ఇది ఎవరు చేసిన పని? వీళ్ళని ఎవరు చంపారు? ఒకవేళ మమ్మల్ని ఎవరు ఇలా నటించమన్నారో వాళ్ళే చంపేసుంటారు సార్. మరి ఆత్మగా నటించమని చెప్పింది ఎవరు? ఎవరా కిల్లాడి? ఏయ్, త్వరగా పని కానివ్వండి. ఏంటి తిని రాలేదా? అంత బానే ఉంది. ఇప్పుడు చెప్పన్నా, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు? మలాస్ పాయింట్లో ఈ బాక్సులన్నీ తీసుకుని నీళ్ళలోకి దూకాలి. మన బోటు ఎక్కడుందో సరిగ్గా అక్కడికి తీసుకువెళ్ళి ఇవ్వాలి. కానీ అన్నా, పోయినసారి నీ పడవ ఎక్కడో ఉంది, కానీ ఈసారి లేట్ అయిందనుకో డబుల్ రేటు గుంజుతాను, చూసుకో, మర్చిపోకో. సరే సరే, ఈ మధ్య నీకు పొగరు చాలా ఎక్కువైపోయింది. సేడి, సార్ 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 సార్, క్షమించండి సార్. తప్పు పక్కకు కాదు, జరగండి. నేరం చేసాం, నేరం. ఇప్పుడు ఆ నేరాన్ని ఒప్పుకునే సమయం వచ్చింది. సార్ సార్, మేము మామూలు వ్యక్తులం, మాకు ఎలాంటి పౌరు లేదు సార్. మమ్మల్ని ఏం చేయమంటే అదే చేస్తున్నాం. సార్ చూడండి, ఈ చేప మధ్యలో డ్రగ్స్ని పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఓ, డ్రగ్స్ బిజినెస్ కూడా జరుగుతోందా? అందుకే ఆత్మ పేరు చెప్పి భయపెడుతున్నావా? ఆత్మ అని చెప్తే అక్కడికి ఎవరు రారు, ఫ్రీగా బిజినెస్ చేద్దామని ప్లాన్ వేస్తావు.
రఘుకి ఈ విషయం తెలియగానే రఘుని తన భార్యని చంపేశారు. అవును సార్, రఘు తన భార్యని మేమే చంపాం. ఏం చేయమంటారు సార్? మాకు బాసే చెప్పారు. బాస్ ఎక్కడుంటాడా బాసు? మిస్టర్ గోగా, మీకు ఏ సరుకు కావాలో అది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దొరకచ్చు. కానీ మీకు మీ ఇచ్చే క్వాలిటీ మాత్రం అది ఎక్కడ దొరకదు అసలు మీకు. మీ సరుకు క్వాలిటీ చాలా బాగుంది, నాకు ఆ విషయం తెలుసు. కానీ ధర ఎక్కువ. ఒకవేళ మీకు టీ చాలా తీయగా కావాలంటే అందులో పంచదార కలిపే తీరాలి కదా బాబు. మిస్టర్ గోగాకి మన సరుకు క్వాలిటీని చూపించు. ఎస్ బాస్. ఇలా చూడండి వగా సార్, బెస్ట్ ఇన్ ఇండియా. ఏ మాటికి ఆ మాట, సరుకు మాత్రం అదిరిపోయింది. కానీ 20 ఇది నేనిచ్చే ఫైనల్ ఆఫర్. ఇంతకు మించి నేనివ్వలేను. ఓకే మిస్టర్ గోగా, మీకు వద్దు నాకు వద్దు, 25 ఫైనల్ చేసుకుందాం. ఓకే చెప్పండి. సరే, సరుకుని డెలివరీ చేసేదెవరు? నా బంగారం నా కొడుకు ఉదయ్ ఇస్తాడు. మీరు ఏమీ కంగారు పడకండి సార్. మీ దగ్గరికి సరుకుని చేర్చడం నా బాధ్యతగా అనుకుంటున్నాను. మీకు డెలివరీ కరెక్ట్ టైంకి వస్తుంది. మేము సిఐడిస్, అందరూ అక్కడే ఉండండి. సార్, సిఐడీలు వచ్చారు. వీళ్ళకి మన ఓడ గురించి ఎలా తెలిసింది? ఇప్పుడంతా మాట్లాడే టైం లేదు. పద ఎస్కేప్ పోదాం, పద. వాళ్ళు తప్పించుకుని పారిపోతున్నారు. మర్యాదగా ఆగండి, ఆపండి. మర్యాదగా బోటుని అక్కడే ఆపండి. ఫైర్! బోటుని ఆపో. నాన్న భయపడకండి, మీకేం కాదు. ఆపో. ఉదయ్ నువ్వు తప్పించుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేదు నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నా గురించి ఆలోచించదు ఉదయ్, నువ్వు తప్పించి పారిపో. ఎలాగైనా పారిపోకన్నా. ఎక్కడికి పారిపోతున్నావు? చాలా ఆపో. చేసిన తప్పుకి శిక్ష అనుభవించకుండా నిన్ను మేము చంపము. నిషాని రితిక్ని ఎందుకు చంపారు? సార్, మేము నిందితులమే. మేము చేసేది చట్ట విరోధమైన పనులే, కానీ ఇంతవరకు మేము ఎవరిని చంపలేదు. వాళ్ళని నువ్వు చంపలేదంటే నీ కొడుకు చంపుండాలి. వాళ్ళిద్దరూ నీ ఫ్రెండ్సే కదా, మరి ఎందుకు వాళ్ళని చంపావు? నేను ఎవరిని చంపలేదు, నేను ఎవరిని చంపలేదు సార్. లేదా? వాళ్ళిద్దరిని నేనే చంపాను సార్. ఎందుకు చంపావు? వాళ్ళిద్దరు నీ ఫ్రెండ్సేగా. ఫ్రెండా? వాణ్ణి నా ఫ్రెండ్ అని చెప్పకండి సార్. నేను రిషాని గాఢంగా ప్రేమించాను. ఆ విషయం తెలిసి కూడా వాడు తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నాలో ఏం లోపం ఉందని, అందుకనే సార్ ఈ ప్లాన్ వేశాను. నాన్న భూతాల కథని నాకు అనుకూలంగా మార్చుకుని వాళ్ళిద్దరిని చంపేశాను సార్. వావ్, ఒకరి ప్రాణాలు తీయడం తమాషా అయిపోయింది. తను నేను ఇష్టపడలేదు. ఈ చిన్న విషయానికి ఇద్దరిని చంపేశావు. ఇది చిన్న విషయమా? మీకిది చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ తన్ని చంపేటప్పుడు నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా? తను నేను లవ్ చేసిన అమ్మాయి సార్.
అబద్ధం. నువ్వు నిజంగా ప్రేమించినడితే అసలు చంపు ఉండవు. అది సంతోషంగా ఉండాలి అనుకునేవాడివి. ఇద్దరిని చంపావు నువ్వు. నీకు ఉరి శిక్ష పడాల్సిందే. ఇకపోతే మీరిద్దరూ డ్రగ్స్ వ్యాపారం చేసినందుకు మిగిలిన జీవితాన్ని జైల్లోనే గడపాలి. ఇది ఆ చోటేగా, ఇక్కడే కదా ఆత్మలన్నీ తెలుస్తాయి. అది చాలా పెద్ద ర్యాకెట్. అదే సీడీ వాళ్ళు పట్టుకున్నారు కదా. ఏంటి ఈ పొగ? అయితే ఇది